స్టాక్ మార్కెట్లో వేలాది స్టాక్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పరంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అని బోల్డ్ మనకు కనిపిస్తుంటాయి కదా ఆప్షన్స్. అందులో ఏవేవి పెరగడానికి ఛాన్స్ ఉంది అండ్ ఏవేవి పడడానికి ఛాన్స్ ఉందని ఉంటున్న ఇన్ని వేలల్లో నుంచి అండ్ ఉంటున్న ఇన్ని ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ఆర్ ఆప్షన్స్ నుంచి మనం ట్రేడ్ చేయడానికి సెలెక్షన్ చేయాలంటే, వీటన్నిటిని స్క్రీన్ చేయాలంటే ఒక్క క్లిక్ తో స్క్రీన్ చేయగలిగే వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంది. ఇదొక్కటే కాదు, మనకి చాలా స్ట్రాటజీస్ ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం. నేను ఒక స్ట్రాటజీ చెప్తాను, ఇంకొక ఛానల్ ఇంకొక స్ట్రాటజీ చెప్తాను. అలాంటి బోల్డ్ స్ట్రాటజీస్ మీకు తెలుసుంటాయి. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చెప్తాను, మీరు పేపర్ ట్రేడ్ చేయండి, చూడండి, మంచిగా రిజల్ట్స్ ఉంటేనే మీ ఓన్ మనీ పెట్టడానికి ప్రయత్నించండి అంటాను. మీరు చేయాలి కూడా అది. కానీ మీరు అది చేసే ముందు అసలు ఈ స్ట్రాటజీ గత కొద్ది నెలల్లో ఏ స్టాక్స్ లో ఎంతెంత ప్రాఫిట్ ఇచ్చింది, ఆర్ ఏ ఆప్షన్స్ లో మనకు ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జెస్ లైక్ బ్రోకరేజ్, ఎస్టీటీ, సెబీ అండ్ ఎక్స్చేంజ్ చార్జెస్, ఇవన్నీ పోను అసలు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఏ రోజుల్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి, ఏ డేస్ లో అసలు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ కాలేదు, అండ్ ఏ డేస్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, మ్యాక్స్ లాస్ వచ్చిన రోజు ఎంత పర్సెంట్ లాస్ అయ్యాం, మ్యాక్స్ డ్రాడౌన్ ఎంత, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, అండ్ క్యాపిటల్ మీద ఒకవేళ నేను ఇంత క్యాపిటల్ పెట్టుంటే రిటర్న్ ఎంత వచ్చేది, అండ్ ఈ స్ట్రాటజీ ఏ స్టాక్స్ కే బెటర్ గా వర్క్ అవుతుంది, ఇవన్నీ ఫ్రీగా టెస్ట్ చేసే ఒక వెబ్సైట్ ఉందంటే మీరు నమ్ముతారా? మరి అంత మంచి వెబ్సైట్ ఇంత లేట్ గా ఎందుకు చెప్తున్నారు? ఇది ఎప్పుడో చెప్పాల్సింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గత కొద్ది రోజుల వరకు ఈ వెబ్సైట్ మనం యాక్సెస్ చేయాలంటే 1400 ప్లస్ జిఎస్టీ మంత్లీ పే చేయాలి ఫుల్ యాక్సెస్ కావాలంటే. అంటే మంత్లీ అరౌండ్ 1600 దగ్గరగా కట్టాలి, ఇయర్లీ 19,800 దగ్గరగా డబ్బులు కట్టాలి, 19,800 దగ్గరగా. మరి ఎంత మంచి వెబ్సైట్ అయినా అంత డబ్బులు పెట్టి మీరు తీసుకోండి, మీకు యూజ్ అవుతుందని చెప్పబుద్ధి కాలేదు. సో నార్మల్ గా బ్యాక్ టెస్టింగ్ చేసుకున్న చాలే, మంత్లీ ఇంత పెడితే చిన్న చిన్న అమౌంట్స్ తో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు కదా, పేపర్ ట్రేడ్ చేసుకున్నా సరిపోతుందిలే అనుకున్నాను. కానీ జీరోదా వాళ్ళు రీసెంట్ గా జనవరి 17, 2024 రీసెంట్ వీకెండ్ లో మొత్తం ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ జీరోదా యూజర్స్ కి ఫ్రీ చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది ఈవెన్ మీరు వాళ్ళ హోమ్ పేజ్ లో కూడా చూడొచ్చు. జీరోదా వాళ్ళకి మాత్రమే అన్లిమిటెడ్ యాక్సెస్, ఒకవేళ ఇతర బ్రోకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని. సో జీరోదా అకౌంట్ ఎవరి దగ్గర ఉందో, మోస్ట్లీ మీ అందరి దగ్గర జీరోదా అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ దీనికి ఆల్రెడీ పే చేస్తుంటే, ఇది రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి డెడికేటెడ్ వీడియో చేసి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ దీనికి ఎవరైనా పే చేస్తున్నా పే చేయడం మానేసేయండి, జీరోదా అకౌంట్ లో లాగిన్ అవ్వండి, ఫుల్ యాక్సెస్ దొరుకుతుంది. అండ్ చార్టింగ్ అనే ఇంకో వెబ్సైట్ ఉంది కదా, అందులో కూడా స్ట్రాటజీస్ ని స్క్రీన్ చేసుకుంటారు, స్టాక్స్ ని స్క్రీన్ చేస్తూ ఉంటారు. వాటి రిలేటెడ్ గా కూడా ఎవరైనా ప్రీమియం పే చేస్తుంటే ఈ వెబ్సైట్ మీకు అన్నిటి రిలేటెడ్ గా వన్ స్టాప్ సొల్యూషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి ఛానల్లో చెప్తున్నాను, వీళ్ళు ప్రీమియం ప్లాన్స్ పెట్టినప్పుడు ప్రమోట్ చేస్తుంటే కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో మాకు డబ్బులు వచ్చేది, కానీ అంతంత సబ్స్క్రిప్షన్ మీరు పే చేయండి అని చెప్పి మనసు నాకు రాకే. ఇది వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా, ఎప్పుడు నేను ఛానల్ వరకు తీసుకురాలేదు. కంప్లీట్లీ ఫ్రీ, ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెస్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ జీరోదా అకౌంట్ ఉంటుంది, నాకు తెలుసు మెజారిటీ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోతే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఓపెన్ చేయండి. అండ్ ఇది ఫెయిర్ గా చెప్పాలి కదా మీతో, జీరోదా ఫ్రీ అకౌంట్ ఏం కాదు. ఓపెనింగ్ కి 200 ఎంతో తీసుకుంటారు, ఇంకా మళ్ళీ ఉండదు. ఓపెనింగ్ రిలేటెడ్ గా వన్స్ తీసుకుంటారు, వన్ టైం తీసుకుంటారు. అండ్ ఇయర్లీ మీకు 300 రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది. సో 360 ఆర్ 350 అరౌండ్ దగ్గరగా పడుతుంది, 350 రూపీస్ ఇయర్లీ. ఇక్కడ 19,800 రూపీస్ దగ్గరగా బెనిఫిట్ ఉంది. ఇదే వీడియోలో ఇంకొక 10,000 రూపీస్ దగ్గరగా బెనిఫిట్, ఏదో యూజ్లెస్ బెనిఫిట్ కాదు, ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఓపెన్ చేస్తారు నేను ఆ వెబ్సైట్ చెప్పాక, ఆ బెనిఫిట్ కూడా మనకు వస్తుంది. సో సుమారు ఒక 30,000కి సంబంధించిన బెనిఫిట్స్ మనకి ఒక 350 రూపీస్ పెడితే వస్తున్నాయి. కాబట్టి యాజ్ ఎ ట్రేడర్ గా మీరు ఉంటున్నప్పుడు జీరోదా అకౌంట్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏమైనా పేపర్ ట్రేడ్ చేయాలన్నా, చిన్న ట్రేడ్స్ చేయాలన్నా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ లేకపోతే నాకు తెలిసి ఉంటుంది, ఒకవేళ లేకపోతే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మన రిఫరల్ లింక్ ఉంటుంది. ఓపెన్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ కి బదులు మన లింక్ ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియో రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సరే, ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్ళిపోదాం. మీరు జీరోదాతో ఇక్కడ లాగిన్ అయ్యాక అన్లిమిటెడ్ యాక్సెస్ అని కనిపించిందా, అక్కడ క్లిక్ చేసి లాగిన్ అయ్యాక ఈ పేజ్ కి వస్తారు. స్కానర్స్, స్ట్రాటజీస్. స్కానర్స్ అంటే చెప్పాను కదా, మీకు మార్కెట్ పెరుగుతుంది లేదంటే ఒక పర్టికులర్ మీ దగ్గర ఒక రూల్ ఉంది అనుకోండి, లైక్ ఈ 5-day మూవింగ్ యావరేజ్ అబోవ్ వెళ్ళిన స్టాక్స్, RSI 60 దాటిన స్టాక్స్, ఆర్ పివోట్ పాయింట్స్ లో R1 బ్రేక్ చేసిన స్టాక్స్, ఆర్ లాస్ట్ 7 days ఒక క్యాండిల్ క్లోజ్ ని బ్రేక్ చేసిన ఇవాల్టి క్యాండిల్, ఆర్ ORB ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్. ఆర్ మీ దగ్గర ఏ లాజిక్ ఉంటున్నా, మీరు ఏ లాజిక్ తెలుసుకున్నా దాన్ని మీ ఓన్ గాను డిజైన్ చేసి స్టాక్స్ ని, ఆప్షన్స్ ని తెలుసుకోవచ్చు. షార్ట్ కవరింగ్ అవి జరుగుతున్నాయా లేదా ఆప్షన్స్ లో తెలుసుకోవచ్చు. లేదంటే ప్రీ ఎగ్జిస్టింగ్ గా కూడా స్కానర్స్ ఉన్నాయి. ఫస్ట్ అది తెలుసుకుందాం, స్కానర్స్ గురించి తెలుసుకుందాం. స్క్రీనింగ్, స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్ గా ఆర్ ఎఫ్ఎన్ఓ లో సెలెక్షన్ రిలేటెడ్ గా తెలిసేసుకుందాం. తర్వాత స్ట్రాటజీస్ కి మూవ్ అవుదాం. అది ఇంపార్టెంట్ పార్ట్, మొత్తం స్ట్రాటజీలో అది ఇంపార్టెంట్. ఫస్ట్ స్కానర్స్. సో ఇక్కడ డిస్కవర్ టు
250 ప్లస్ ప్రీ బిల్డ్ స్కానర్స్ ఉన్నది, అది క్లిక్ చేయండి. మీకు అన్ని స్కానర్స్ వస్తాయి. మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడండి, ఫేవరెట్ అంటే ప్రతి స్కానర్ లో మనకు ఒక స్టార్ మార్క్ ఉంటుంది, చూపిస్తా. అది క్లిక్ చేశారనుకోండి, అది ఫేవరెట్స్ లోకి వచ్చేస్తుంది. సో ఈ వెబ్సైట్ వాడుతూ మీకు నచ్చిన స్కానర్స్ ని మీరు ఫేవరెట్స్ లో పెట్టుకుంటే జస్ట్ ఫేవరెట్ స్కానర్స్ కావాలంటే అవే కనిపించేస్తాయి. లేదు నేను నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ ని స్క్రీన్ చేయాలి, నాకు మంచిగా లిక్విడిటీ ఉండే స్టాక్స్ లోనే కావాలి, లేదు 100-500 స్టాక్స్ లో నేను స్క్రీన్ చేయాలి అంటే మీరు అది క్లిక్ చేస్తే సరిపోతుంది. దాంట్లోనే ఈ స్ట్రాటజీ రన్ అవుతుంది ఆర్ ఈ లాజిక్ రన్ అవుతుంది, మీకు స్టాక్స్ ని చూపించేస్తుంది. లేదు FNO రిలేటెడ్ గా నేను బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్, నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్, ఫిన్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ వీటిల్లోనే జరుగుతున్న షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్ ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, షార్ట్ బిల్డప్ వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నాను, దెన్ ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఏ టైం ఫ్రేమ్ కి సంబంధించి మీరు చూడాలనుకుంటున్నారు, క్యాండిల్ స్టిక్స్ డైలీయా, వీక్లీయా, మంత్లీయా, లేకపోతే 50 మినిటా, 5 మినిటా, స్కాల్పరా, లేకపోతే ఇంట్రాడే చేస్తుంటారా, పొజిషనల్ చేస్తుంటారా, దాన్ని బట్టి క్యాండిల్ స్టిక్స్ ని మనం మార్చుకుంటాం. దాన్ని బట్టి చార్ట్ టైప్ హేకినాషి క్యాండిల్ స్టిక్స్, మోస్ట్లీ క్యాండిల్ స్టిక్స్ ని వాడుతుంటాం కాబట్టి క్యాండిల్ స్టిక్స్ అప్లై చేస్తున్నాను. హేకినాషి కాన్సెప్ట్స్ కూడా నేను చెప్పాను, ఒకవేళ దాన్ని డెడికేటెడ్ గా ఫాలో అవుతున్న వాళ్ళు హేకినాషిని సెలెక్ట్ చేసుకుంటారు. క్యాండిల్ స్టిక్స్ అయితే క్యాండిల్ స్టిక్స్ తీసుకుని అప్లై చేస్తారు. ఇక్కడ మనకి స్కానర్స్ అన్ని వస్తాయి. ప్రతి ఒక్క స్కానర్ రిలేటెడ్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాని పేరు, దాని కింద మీకు టెక్స్ట్ వచ్చి ఉంటుంది. మోస్ట్లీ ఇంగ్లీష్ మనందరికీ వచ్చి ఉంటుంది కాబట్టి జస్ట్ రీడ్ మోర్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క స్కానర్ ఏంటో చెప్పేస్తుంది అక్కడే. ఫాలోయింగ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 50 అంటే ఏంటి, ద స్కానర్ ఐడెంటిఫైస్ ఫర్ ద స్టాక్స్ హూస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ టైం ఫ్రేమ్ ఏంటి 50 మూవింగ్ యావరేజ్ ఈస్ ఫాలోయింగ్ ఫర్ ద ప్రీవియస్ 10 క్యాండిల్స్ చెక్ డౌన్ 1 minute చార్ట్ ఇండికేటింగ్ ఏ పొటెన్షియల్ డౌన్ ట్రెండ్. లాస్ట్ 10 క్యాండిల్స్ తో కంపేర్ చేసుకొని డౌన్ అవుతున్న సింపుల్ మూవింగ్ యావరేజ్ ని తీసుకుంటే ఇది స్కాల్పింగ్ రిలేటెడ్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. 1 minute చార్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ నిఫ్టీ 500 లో 1 minute టైం ఫ్రేమ్ లో 253 మ్యాచెస్ కనిపించాయి. అంటే సగం స్టాక్స్ దగ్గరగా రీసెంట్ కొంత డౌన్ లో ఉండేసరికి మార్కెట్ 250 స్టాక్స్ దగ్గరగా మ్యాచ్ అయిపోయాయి. ఇదొకటి. NR4 అని ఉంది. NR అంటే నారో రేంజ్ అనమాట. యూజువల్ గా మనకి క్యాండిల్ స్టిక్స్ మీరు గమనించారనుకోండి, అన్ని ఇంత పెద్ద క్యాండిల్స్ ఉండవు. యూజువల్ గా ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఒక బిగ్ బులిష్ క్యాండిల్ ఆర్ బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, అది ఎక్స్పాన్షన్, ప్రైస్ యాక్షన్ ఎక్స్పాండ్ అయింది. తర్వాత మోస్ట్లీ కన్సాలిడేషన్ ఆర్ కాంట్రాక్షన్ కనిపిస్తుంది. యూజువల్ గా మార్కెట్ అంతా క్యాండిల్ స్టిక్స్ అంతా కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్. ఈవెన్ అదే కదా మనకి ట్రెండ్స్ లో కూడా కనిపిస్తుంటది. అక్యుములేట్ అవుతుంది ఒక దగ్గర స్టాక్ రేంజ్ బౌండ్ లో, తర్వాత బ్రేక్అవుట్ అయి అప్ సైడ్ కి వెళ్తది, తర్వాత అక్యుములేట్ అవుతుంది, అప్ సైడ్ కి వెళ్తది. అదే కదా ట్రెండ్. ఈవెన్ డౌన్ ట్రెండ్ కి రావాలన్నా వెంటనే అలా పడిపోదు కదా, పడుతుంది రేంజ్, పడుతుంది రేంజ్, ఇదే సినారియోలో వెళ్తది. ఆ స్టాక్స్ ఏవేవి నిఫ్టీ 500 లో లాస్ట్ 4 days లో కాంట్రాక్షన్ లో ఉన్న స్టాక్స్ ఏవేవి అని 178 దగ్గరగా మ్యాచెస్ వచ్చాయి. అండ్ దాంట్లో ఏ లాజిక్ ని వాడారనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. లాస్ట్ 4 days నుంచి హై అండ్ లో రిలేటెడ్ గా గ్యాప్ చాలా తక్కువగా ఉంటున్న క్యాండిల్స్ ఏవేవి అనేది ఇక్కడ స్క్రీన్ చేస్తున్నారు. హై అండ్ లో మధ్యలో డిఫరెన్స్ తక్కువ ఉంది అనుకోండి, దాని అర్థం క్యాండిల్ చిన్నదని కదా. హై అండ్ లో మధ్యలో డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, లైక్ లో 100 హై 150 ఉంది, 100 - 150 50, ఈ క్యాండిల్ పెద్దదై ఉంటుంది. అలా కాకుండా లో 100 హై 101 మధ్యలో డిఫరెన్స్ 1 అంటే చిన్న క్యాండిల్ ఏంటది. సో లో అండ్ హై మధ్యలో ఉంటున్న డిస్టెన్స్ ఎంతో తెలుసుకొని ప్రీవియస్ వాటికంటే అవన్నీ తక్కువగా ఉంటే మోస్ట్లీ అది కాంట్రాక్షన్ లో ఉంటున్నట్టే. అవి ఏ స్టాక్స్ అనేది కూడా ఇక్కడ మన స్క్రీన్ పైన వస్తాయి. సో ఇలా మీకు నచ్చిన స్కానర్స్ బోల్డ్ ఉంటాయి. మీరే ఒక స్కానర్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ స్కానర్ ఉంది, అది క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న స్కానర్ ఏ స్టాక్స్ లోకి అప్లై చేయాలనుకుంటున్నారు, ఏదైనా ఒక సెక్టార్ కి అప్లై చేయాలనుకుంటున్నారా, లేకపోతే నిఫ్టీ 50, 100 వాటికి అప్లై చేయాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేయండి. క్యాండిల్ స్టిక్స్ హేకినాషియా క్యాండిల్ స్టిక్స్ సెలెక్ట్ చేస్తారు. ఏ టైం ఫ్రేమ్ మీరు చూడాలనుకుంటున్న క్యాండిల్స్ ఏ టైం ఫ్రేమ్ లో ఉండాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేయండి. అండ్ కండిషన్స్, ఇది ఇంపార్టెంట్. స్టాక్ మ్యాచెస్ ఆల్ ఆఫ్ ద ఫిల్టర్స్ బిలో, ఇది క్లిక్ చేశారనుకోండి, మ్యాచెస్ ఆల్, మ్యాచెస్ ఎనీ అని వస్తుంది. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే మ్యాచెస్ ఆల్ అని పెట్టాను అనుకోండి, కింద నేను 15 minute క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ నాకు చూపించు అని అడిగి, ఇంకొక దగ్గర కింద నేను 15 minute క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయిన స్టాక్స్, హై బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ అడుగుతున్నా, లో బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ అడుగుతున్నా, మ్యాచెస్ ఎనీ అని పెడతాను. అప్పుడు నాకు హై బ్రేక్అవుట్ అయినవనే చూపించు, లో బ్రేక్అవుట్ అయినవనే చూపించు, ఆర్ ఈ రెండు కండిషన్స్ లో ఏదైనా చూపించు, ఏదైనా వర్క్ అవ్వాలి. లేదు ఆల్ అని పెట్టాను అనుకోండి, ఆల్ అని పెట్టి 15 minute క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవ్వాలి, 20 day మూవింగ్ యావరేజ్ కి అబోవ్ ప్రైస్ ఉండాలి, అండ్ RSI 60 కి అబోవ్ ఉండాలి. ఇవన్నీ నేను కండిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాను అనుకోండి, ఇవన్నీ నేను కండిషన్స్ ఇస్తే ఇవన్నీ సాటిస్ఫై అవుతూ అన్ని కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. ఒకటో మ్యాచ్ అయితే రాదు, అన్ని కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మనకి స్టాక్స్ అన్ని కింద లిస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ యాడ్ దగ్గరికి వచ్చి ప్లస్ క్లిక్ చేసి మీరు చెప్పాలనుకుంటున్న కండిషన్స్ ని ఇక్కడ మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్స్ రిలేటెడ్ గానే మనం మాట్లాడుకోవాలంటే ఇంకొంత ఎలివేటెడ్ గా మనం కంటెంట్ లోకి వెళ్లాల్సి వస్తుంది, చాలా టర్మ్స్ ని డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక స్క్రీనర్ ని మన ఓన్ గా మనం ఎలా చేసుకోవాలని, మీకు ఏ మాత్రం ఈ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్ గా అండ్ టైం ఫ్రేమ్స్ రిలేటెడ్ గా క్యాండిల్స్ పరంగా వాటి హై అండ్ లో
ఒక చిన్న లాజిక్ ఉంటే మీరు మీ ఓన్ గా డిజైన్ చేసుకోగలరు. లేదు నాకు తెలియాలి, ఆ మొత్తం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను స్కానర్స్ పరంగా, ఆ మొత్తం టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పీరియడ్స్ ని, బ్లాక్స్ ని, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనే ఒక స్క్రీన్ తయారు చేసుకునేలా ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేస్తాను దాని రిలేటెడ్ గా. కానీ స్కానర్స్ కే ఒక వీడియో పడుతుంది. సో బేసిక్ థీమ్ అయితే ఇది. మీరు ఇక్కడికి వచ్చి మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ వచ్చి వాళ్ళ దగ్గర ఉంటున్న స్కానర్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వచ్చి రీడ్ మోర్ క్లిక్ చేయండి. వాళ్ళు ఏ లాజిక్ తో చేస్తున్నారో తెలుస్తుంది. దాంట్లోకి వెళ్ళండి, లాజిక్ ని చూడండి. ఇక్కడ ఆరో మార్క్ డౌన్ చేసి వాళ్ళు ఏ లాజిక్ తో చూస్తున్నారో తెలుస్తుంది. స్టాక్స్ ఉంటాయి. మీరు ఒకవేళ జిరోదాలోనే బై అండ్ సెల్ చేయాలనుకుంటే ఇక్కడ బై అండ్ క్లిక్ చేశారనుకోండి వెళ్ళిపోద్ది. బట్ ఇది నేను బై అండ్ సెల్ చేయమని చెప్పడానికి కాదు. స్క్రీన్ చేయండి, టెస్ట్ చేయండి. ఒకసారి చార్ట్ సింబల్ ఉంటుంది, చార్ట్ సింబల్ క్లిక్ చేయండి, పక్కన జిరోదాలో ఓపెన్ అవుతుంది. చార్ట్ ని గమనించండి, వాళ్ళు చెప్పింది ఉందా లేదా చూడండి. ఒకవేళ ఈ లిస్ట్ అన్నింటినీ మీరు ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, స్కాన్ రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసుకుంటున్న ఈ స్కానర్ మీరు ఏదైనా చేంజెస్ చేశారు, వాళ్ళు ఇచ్చారు ఒక స్కానర్, దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు, దాని నుంచి కొన్ని చేంజెస్ చేయొచ్చు. అలా చేంజెస్ చేసి మీ ఫ్రెండ్ కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారు, షేర్ ఇది క్లిక్ చేసి తనకి పంపించారంటే తన యాప్ లో ఈజీగా ఇది క్లిక్ చేసిన వెంటనే యాప్ కానీ ఆ వెబ్సైట్ లో కానీ డైరెక్ట్ గా తను ఓపెన్ చేసి చూసుకోగలడు. ఓకే కదా, ఇలా మీరు స్టాక్స్ ని స్కాన్ చేసుకోవచ్చు. లేదు నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటిలోనే చూడాలనుకుంటున్నాను, ట్రేడింగ్ పరంగా ఆప్షన్స్ లో ఉంటున్న షార్ట్ కవరింగ్, లాంగ్ అన్బైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ ఇవే చూడాలనుకుంటున్నాను, వాటికే సెలెక్ట్ చేయండి, అప్లై చేయండి. చూడండి, షార్ట్ బిల్డప్ ఇన్ నిఫ్టీ ఆప్షన్స్, షార్ట్ బిల్డప్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, షార్ట్ బిల్డప్ ఇన్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్. షార్ట్ బిల్డప్ అంటేనే దాన్ని ఎక్కువగా సెల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆప్షన్ నెగిటివ్ లోనే ఉంటుంది నిఫ్టీ ఆప్షన్స్ లో. చూడండి, ఈ పర్టికులర్ పుట్ ఆప్షన్స్ లో మోస్ట్లీ మనకి షార్ట్ బిల్డప్ కనిపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్. వీటిల్లో చెక్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రధానంగా మీరు వాల్యూమ్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి హైయెస్ట్ వాల్యూమ్ ఉంటున్న వాటికి ప్రియారిటీ ఇవ్వండి. హైయెస్ట్ వాల్యూమ్ ఉండాలి, ప్రియారిటీ మనది ఎప్పుడు హైయెస్ట్ వాల్యూమ్ కు ఉండాలి. బికాస్ లో వాల్యూమ్ తో కూడా మనకి కొన్ని మ్యానిపులేషన్స్ జరుగుతాయి. వీటిలో మాత్రం హైయెస్ట్ వాల్యూమ్ కే ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అండ్ ఈవెన్ షార్ట్ కవరింగ్ కానీ ఇవన్నీ కూడా, అసలు ఈ షార్ట్ కవరింగ్, లాంగ్ అన్బైండింగ్ వీటన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఆప్షన్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ పరంగా, నిఫ్టీ బ్రేక్అవుట్ పరంగా, ఈ ఆప్షన్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇలా స్క్రీనింగ్ ఈజీగా చేసుకునే విధంగా మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని, స్కానర్స్ అన్ని ఉంటాయి. ఇది స్కానర్స్. నెక్స్ట్ స్ట్రాటజీస్. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు కూడా మీ ఓన్ గా స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి గమనిద్దాం ఏ స్ట్రాటజీస్ ఉన్నాయని. ఫ్రెండ్స్, ఇక్కడ బోల్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి ఆల్రెడీ. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్ట్రాటజీకి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీరు చదవాలనుకుంటే రీడ్ మోర్ దగ్గరికి రండి, క్లిక్ చేసి చదవండి. అండ్ ఏదైనా ఒక స్ట్రాటజీని ఒకటి సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేశాక ఫస్ట్ అయితే రీడ్ చేయండి. రీడ్ చేశాక ఓపెన్ చేసి ఇక్కడ ఆరో మార్క్ దగ్గర ఇది ఉందా అది క్లిక్ చేస్తే అసలు ఈ స్ట్రాటజీ ఏ లాజిక్ తో ఉండనేది కూడా మీకు వచ్చేస్తుంది. సో రీసెంట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది 3 సూపర్ ట్రెండ్స్ తీసుకున్నారు. 3 సూపర్ ట్రెండ్స్ కి సంబంధించిన 15 మినిట్ టైం ఫ్రేమ్ బిలో ఉందా లేదా, లోయర్ దానా లేదా. సో ఇది మనకి ఏం చెప్తుంది, సెల్లింగ్ ఆపర్చునిటీ, బేరిష్ మల్టీ సూపర్ ట్రెండ్ కదా, సెల్లింగ్ ఆపర్చునిటీస్. సో 3 సూపర్ ట్రెండ్స్ తీసుకున్నారు, క్యాండిల్స్ దాని బిలో ఉందా లేదా అనేది చూస్తున్నారు. సూపర్ ట్రెండ్ బిలో ఉంటే బేరిషే కదా, ఇది ఒక లాజిక్ అన్నమాట. మీ దగ్గర ఒక సూపర్ ట్రెండ్ వాల్యూ ఉంది, దీనిలో చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసుకొని పీరియడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు సూపర్ ట్రెండ్ కాదు ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు అంటే దీనికి జస్ట్ సూపర్ ట్రెండ్స్ కాకుండా ఇంకేదైనా మూవింగ్ యావరేజ్ బిలో కూడా ఉండాలనో ఇంకేదైనా లాజిక్ యాడ్ చేయాలనుకుంటున్నారు, యాడ్ దగ్గరకు వచ్చి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అనేది లోయర్ దాన్ మూవింగ్ యావరేజ్. ఆ మూవింగ్ యావరేజ్ ని క్లిక్ చేస్తే మనం పీరియడ్ ని పెట్టుకోవచ్చు. లెట్స్ సే నేను 50 డే మూవింగ్ యావరేజ్ ఆర్ 20 డే మూవింగ్ యావరేజ్ తీసుకుందాం, సింపుల్. సో దానికి బిలో ఉండాలనుకుంటున్నాను. 15 మినిట్స్ క్లోజ్ అనేది 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఉంటున్న మూవింగ్ యావరేజ్ క్లోజ్ కి బిలో ఉండాలనుకుంటున్నాను. ఆ స్ట్రాటజీకి దీన్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఆర్ డిలీట్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ చేసి రన్ అండ్ సేవ్ బ్యాక్ టెస్ట్. ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రాటజీకైనా ఆర్ మీరు కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్న స్ట్రాటజీకైనా ఇక్కడ మీరు పెట్టుకుంటూ ఇది ఎంట్రీ కండిషన్ కదా, ఇలా వస్తే సెల్ చేయాలి, అది మన కండిషన్. ఓకే, స్ట్రాటజీలో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే సెల్ చేయమని చెప్తున్నా. అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ 2% పెట్టుకుంటున్నాం, టార్గెట్ 4% పెట్టుకుంటున్నాం. ఇది వాళ్ళు పెట్టింది ఆల్రెడీ. మనం 1% పెట్టుకోవచ్చు, టార్గెట్ 1.5% పెట్టుకోవచ్చు, లేదు 2% పెట్టుకోవచ్చు. అంటే స్టాప్ లాస్ టార్గెట్ మారుస్తూ ఉంటే మన విన్నింగ్ ప్రాబబిలిటీ ఎలా మారుతుంది అనేది కూడా మనం కొంచెం నెంబర్స్ ని మార్చుకుంటూ ఓవరాల్ మన రేషియోస్ ఎలా మారుతున్నాయి, రిటర్న్ రేషియోస్ ఎలా మారుతున్నాయి మన క్యాపిటల్ మీదనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ షో ఆప్షన్స్ క్లిక్ చేసి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ని కూడా, లైక్ ప్రతిసారి ఒక ప్రాఫిట్స్ 10 పాయింట్స్ పెరుగుతుంటే మన స్టాప్ లాస్ కూడా ఒక 5 పాయింట్స్ పెరగాలి. సో సడన్ గా రివర్సల్ అయిపోయినప్పుడు స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయకుండా 100 దగ్గర కొన్నాం, 120 టార్గెట్ పెట్టాం, స్టాప్ లాస్ 95 పెట్టాం, 120 టార్గెట్, స్టాప్ లాస్ 95. 100 నుంచి 110 కి మూవ్ అవగానే స్టాప్ లాస్ 95 నుంచి 100 కి రావాలి, 120 దగ్గరికి వెళ్తుంటే స్టాప్ లాస్ 110 కి రావాలి. ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, సడన్ రివర్సల్స్ లో మన క్యాపిటల్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. సో స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ లో కూడా ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు పర్సెంటేజ్ బేసిస్ తోనా లేదంటే పాయింట్ బేసిస్ తోనా అనేది కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇదన్నీ పెట్టి రన్ అండ్ బ్యాక్ టెస్ట్ కొట్టాం అనుకోండి, స్ట్రాటజీ నేమ్ జస్ట్ హాయ్ అని
ఇస్తున్నాను, కొట్టామనుకోండి, ఇదిగోండి ఈ స్టాక్స్ లో ఈ స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ కారణంగా ఈ స్టాక్స్ లో ఏ టైం పీరియడ్ లో అండి 17th సెప్టెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు ఇంత ప్రాఫిట్స్ మనకు వచ్చాయి. హైయెస్ట్ ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? అదాని ఎంటర్ప్రైజెస్ లో. ఒకసారి ఆ స్టాక్ లోకి వెళ్దాం. వెళ్ళాక ఇది వితౌట్ చార్జెస్ ని కన్సిడర్ చేయలేదు. అవి వన్స్ కన్సిడర్ చేసాం అనుకోండి ఈ స్ట్రాటజీ మనకు వర్క్ కాలేదు. వితౌట్ చార్జెస్ మంచిగా కనిపించింది స్ట్రాటజీ, కానీ విత్ చార్జెస్ ఫెయిల్. సో ఇది మనకి యూజ్ లేదు. విత్ చార్జెస్ కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సరే ఒకసారి డౌన్ సైడ్ కి వస్తే ఏ పాయింట్స్ లో క్యాండిల్ స్టిక్స్ ని కూడా చూపిస్తూ ఏ పాయింట్స్ లో మనకి ఎంట్రీ వచ్చింది, ఎగ్జిట్ వచ్చింది, అండ్ ఏ డేస్ లో మన P&L ఎలా ఉంది, ఎప్పుడెప్పుడు బై చేసింది, ఎప్పుడెప్పుడు సెల్ చేసింది, ఈ డేటా అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటది. బట్ ఈ స్ట్రాటజీ అయితే మనకి యూజ్ లేదు. బయటకు వచ్చాం కదా, ఒక్కసారి సార్ట్ బై క్లిక్ చేసి అబ్సల్యూట్ ప్రాఫిట్ అండ్ లాస్ హై టు లో పెడతాను. ఇక్కడ వస్తున్న ఏదో ఒక స్ట్రాటజీని తీసుకుంటాను. లాజిక్ ఏంటో చూద్దాం. పివోట్ పాయింట్స్ అండ్ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ ని లాజిక్స్ గా తీసుకొని మనకి ఇప్పుడు స్టాక్స్ ని స్క్రీన్ చేశారు. ఇది మనం ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేస్తే స్టాప్ లాస్ 1%, టార్గెట్ కూడా 2% పెట్టుకొని బ్యాక్ టెస్ట్ చేస్తే మనకి రిజల్ట్స్ ఇలా వచ్చాయి కదా. ఒక్కసారి హైయెస్ట్ రిజల్ట్స్ మనకి హీరో మోటోకార్ప్ లో వచ్చింది. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కూడా ట్రేడింగ్ చార్జెస్ తీసేస్తే, ట్రేడింగ్ చార్జెస్ ని ఇంక్లూడ్ చేస్తే రిటర్న్ ఎలా వచ్చిందండి? 9.27. ట్రేడింగ్ చార్జెస్ లేకుండా 10.91. రిటర్న్ తగ్గిందా? సో ప్రతి స్ట్రాటజీలో కూడా ట్రేడింగ్ చార్జెస్ ని కూడా వెయ్యండి. అప్పుడే మనకు అర్థం అవుతుంది. మనకు అర్థమైంది ఓకే ఈ స్ట్రాటజీ ఈ పర్టికులర్ స్టాక్స్ లో బెటర్ గా వర్క్ అయింది, అందులోనూ హీరో మోటోకార్ప్ లో ఇంకా బాగా వర్క్ అయిందని మనకు అర్థమైంది అనుకోండి. ఏ స్టాక్ లో బెటర్ గా వర్క్ అయితే ఆ స్టాక్ లో దీన్ని ఫర్దర్ గా కూడా ఇదంతా చెక్ చేసింది మనం పాస్ట్ డేటా. ఎంత డేటా అని చెక్ చేసుకున్నాం? 17th సెప్టెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు చెక్ చేసాం. మరి ఆ టైం ఫ్రేమ్ ని మార్చాలంటే చెప్తాను ఎలాగో. బట్ ఇది ఫ్యూచర్ లో కూడా కంటిన్యూస్ గా ఈ స్టాక్ లో ఈ స్ట్రాటజీ నేను బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ డిప్లాయ్ ఉందా, ఇది క్లిక్ చేయండి. ఎన్ని స్టాక్స్ తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంఐఎస్ఆ, సిఎన్సిఆ? ఇంట్రాడే చేస్తారా, కంటిన్యూ చేస్తారా? అండ్ ఎన్ని సైకిల్స్ ఇది రిపీట్ చేసుకుంటారు? ఒక్కసారి మీకు సరిపోతుందా, లేకపోతే ఇదే మల్టిపుల్ టైమ్స్ ఒక పర్టికులర్ టైం పీరియడ్స్ లో ఇది మీరు వెళ్తూ ఉంటారా? జస్ట్ ఒకసారి సరిపోతుంది అనుకుంటే వర్చువల్ డిప్లాయ్మెంట్ క్లిక్ చేస్తారంటే ఇది ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా రన్ అవుతూనే ఉంటది. మీకు దాంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది ఎవ్రీ డే కూడా మీరు మార్కెట్ తో పాటు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. పాస్ట్ రేట్ అని పక్కన పెట్టేసి ఒకసారి బ్యాక్ వచ్చి ఏదైనా ఒక స్ట్రాటజీని తీసుకొని టైం పీరియడ్ ని మార్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఇందాకటి వరకు మనకి ఇక్కడ ఏ టైం పీరియడ్ ఉంటే ఆ టైం పీరియడ్ కి కదా మనం బ్యాక్ టెస్ట్ చేస్తూ వస్తున్నాం. అలా కాకుండా కిందకి దీన్ని ఈ ఆరో మార్క్ తో దీన్ని క్లిక్ చేస్తే కిందకి వచ్చారనుకోండి, బ్యాక్ టెస్ట్ పారామీటర్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్యాక్ టెస్టింగ్ రిలేటెడ్ గా డేటాని మార్చుకోవచ్చు. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, అండ్ ఎంట్రీ ఏ టైంలో ఉండాలి, ఎగ్జిట్ ఏ టైంలో. బికాస్ కొన్ని స్టాక్స్ కి కొన్ని స్ట్రాటజీస్ పర్టికులర్ టైంలోనే వాడుతుంటారు. మార్నింగ్ 9:15 to 9:30 ఆర్ 9:15 to 9:45 ఆర్ 10 o'clock పర్టికులర్ టైం పీరియడ్ మీకు ఏదైనా ఉంటే అదే టైం పీరియడ్ ని పెట్టండి ఇక్కడ. అండ్ మీరు ఎంత క్యాపిటల్ తో ట్రేడ్ చేసి ఎంత రిటర్న్ వచ్చిందని తెలుసుకోవాలనుకున్నారు ఆ డేటా అంతా కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయొచ్చు. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇవి ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇది కూడా ఎంట్రీకి కండిషన్స్ పెట్టుకోవచ్చు, ఎగ్జిట్ కి కూడా మనం కండిషన్స్ ని పెట్టుకోవచ్చు. ఈ కండిషన్స్ వస్తే ఎగ్జిట్ అయిపోవని టెక్నికల్ గా మనకు నాలెడ్జ్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా వీళ్ళు ఇచ్చిన స్ట్రాటజీస్. లేదు మీరే ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవాలన్నా ఇందాక లాజిక్ చెప్పాను కదా, స్కానర్స్ రిలేటెడ్ గా స్ట్రాటజీస్ పరంగా మీకు బేసిక్ ఐడియా ఉంటే, బికాస్ మీకు ఇండికేటర్స్ తెలియాలి, ప్రైస్ యాక్షన్ తెలియాలి, కొన్ని బేసిక్స్ అన్ని తెలియాలి. ఒక బిగినర్ అయితే స్ట్రాటజీని క్రియేట్ చేసుకోలేడు, ఒక బిగినర్ అయితే స్క్రీనర్ వరకు వెళ్ళలేడు. వాళ్ళు ఇచ్చిన వాటిని చెక్ చేసుకోవడమే. నేను ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం అబ్సల్యూట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయనే దాని స్ట్రాటజీస్ ని హై అండ్ లో పెట్టుకోండి. ఆఫ్టర్ ట్రేడింగ్ చార్జెస్ మీకు నేను చూస్తున్నంత వరకు అక్కడ బెటర్ గానే ఉన్నాయి. అబ్సల్యూట్ ప్రాఫిట్ అండ్ లాస్ హై అండ్ లో పెట్టుకుంటే వచ్చే స్కానర్స్ లో అంటే వచ్చే స్ట్రాటజీస్ లో ఏ స్టాక్స్ లో బెటర్ గా వర్క్ అవుతుందా స్ట్రాటజీ, అక్కడ కూడా ట్రేడింగ్ చార్జెస్ ని తీసేసి అవి మీరు ఒకసారి వర్చువల్ గా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసి చూడండి. లేదు మీకు ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా క్రియేట్ స్ట్రాటజీ దగ్గరికి వచ్చి మీరు ఆల్రెడీ చార్టింగ్ లో కానీ ఇతర వెబ్సైట్స్ లో కానీ స్ట్రాటజీస్ ని క్రియేట్ చేసిన వాళ్ళైతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాచెస్ ఆల్ ఆర్ ఎనీ ఇందాక మనం మాట్లాడుకున్న లాజిక్. నాకు తెలుసు ఇప్పుడు మీలో చాలా మంది నేను ఒక కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలంటే నాకు తెలుసు డేటా కొంచెం అవగాహన ఉంది, నేను క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ ఏమీ తెలియదు, జీరో నుంచి నేను క్రియేట్ చేసుకోవాలంటే ఎలా అంటే ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్ గా మీకు బేసిక్స్ అన్ని తెలియాలి. మూవింగ్ యావరేజెస్, ఆర్ఎస్ఐ, అండ్ ఒకవేళ టెక్నికల్ ఇండికేటర్స్ బేస్డ్ గా మీరు చేయాలనుకుంటే, ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా చేయాలంటే మీకు హై, లో, క్లోజ్, ఒక క్యాండిల్ పరంగా కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అండ్ హై అండ్ లో క్లోజ్ కి డిఫరెన్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రీవియస్ డే వాటికంటే హైయర్ క్లోజ్ ఉంటే అది బుల్లిషా బెరిషా, ఈ బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. మీరు క్యాండిల్ స్టిక్స్ వీడియోస్ చూడండి, ఇండికేటర్స్ గురించి చూడాలంటే ఇది కూడా ఇండికేటర్స్ వీడియోస్ అన్ని ఉన్నాయి, అవి చూడండి. ఇవన్నీ మీరు చూసాక ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ యాడ్ ని క్లిక్ చేసి ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయి ఒక్కొక్క కండిషన్ ఇస్తూ వచ్చారనుకోండి, మీరే ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకుంటున్నట్లు. లేదు మీరు నాకు కొన్ని కండిషన్స్ ఇవ్వండి కింద పోని, నా దగ్గర ఈ స్ట్రాటజీ ఉంది, మీరు ఇది ఎలా యాడ్ చేస్తారు, స్ట్రాటజీగా ఎలా చేస్తారు నాకు ఎగ్జాంపుల్ గా చెప్పండి అని మీరు నాకు ఇవ్వండి. స్క్రీనర్స్ అయినా నాకు ఇవ్వండి కొన్ని, నేను దాన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా ఒక స్క్రీనర్ స్టాక్స్ ని ఆర్ ఆప్షన్స్ ని స్క్రీన్ చేసుకునేటివి ఎలా చేయాలి, స్ట్రాటజీని ఎలా చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చింది అనుకోండి
ఎలా చేయాలి ఈ స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేసుకోవాలని వచ్చింది అనుకోండి, 2-3 ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ స్ట్రాటజీస్ ని సపోజ్ బులిష్ ట్రెండ్ మొమెంటం ఉంది, ఓపెన్ చేసి పెట్టుకోండి. దీన్ని కిందకి డ్రాగ్ చేయండి. సో మ్యాచెస్ ఆల్ పెట్టుకున్నారు, 5 minutes క్లోజ్ పెట్టుకున్నారు, హయ్యర్ దాన్ 5 minutes డైలీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 200 తీసుకున్నారు టైం. ఇప్పుడు మనం కూడా నేను పక్కన చూపిస్తాను చూడండి. క్రియేట్ స్ట్రాటజీని క్లిక్ చేసి మనం కొత్తగా స్ట్రాటజీని చేసుకోవాలనుకుంటే మనం బై రిలేటెడ్ ఉండాలా, సెల్ రిలేటెడ్ ఉండాలా, వేటి పరంగా కావాలి? సపోజ్ నాకు బై రిలేటెడ్ గానే కావాలి, అది క్లిక్ చేసి పెట్టుకుంటాం. కొత్తగా స్ట్రాటజీ ఎలా అంటే ఇన్స్ట్రుమెంట్స్ లో యాడ్ దగ్గర క్లిక్ చేసి మీకు ఏం కావాలి, నిఫ్టీ 500 స్టాక్సా, 100 స్టాక్సా, 50 స్టాక్సా, ఆర్ ఏదైనా పర్టికులర్ ఆప్షన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. బ్యాంక్ నిఫ్టీ 46,000 పుట్టా కాలా ఏదైనా మీకు నచ్చింది. సో నేనైతే నిఫ్టీ 50 స్టాక్స్ లో ఇది బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఈ స్ట్రాటజీని 50 స్టాక్స్ సెలెక్ట్ చేస్తాను. ఓవరాల్ గా ఫైనల్ గా మనకి 50 స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ 50 స్టాక్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఇది స్ట్రాటజీ వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ ఏ టైం ఫ్రేమ్ లో చేయాలనుకుంటున్నారు, ఇంట్రాడేనా అంటే బ్యాక్ టెస్టింగ్ కదా, ఫర్దర్ గా కూడా మనం దీన్ని వర్చువల్ గా కూడా వేసి ఫర్దర్ గా కూడా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఆ రోజే చేయాలా, లేదు ఇంట్రాడే పరంగా కూడా ఈ రోజు ఒకటి చాలా, లేకపోతే రేపు ఎల్లుండాలా ఒక 5-6 days ఆర్ 10 days మీరు చేయాలనుకుంటున్నారు. అండ్ ఎన్ని క్వాంటిటీస్ ఆర్ ఆప్షన్స్ పరంగా అయితే ఎన్ని లాట్స్ మీరు చేయాలనుకుంటున్నారు, అండ్ ఎంత డబ్బులు పెట్టాలనుకుంటున్నారు ఈ స్ట్రాటజీకి, ఎన్ని క్వాంటిటీస్ మ్యాక్స్ చేయాలనుకుంటున్నారు, పొజిషన్ సైజింగ్, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత % ఈ స్ట్రాటజీకి ఇవ్వాలనుకుంటున్నారు, ఇదంతా పెట్టి ఎంట్రీ కండిషన్ ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మీరు జస్ట్ ఒక 4-5 స్ట్రాటజీస్ ఓపెన్ చేసి పెట్టుకోండి పక్క పక్కన, అక్కడ వాళ్ళు ఎలా చేశారో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా చేశారు, 5 minutes క్లోజ్ హయ్యర్ దాన్ 5 minutes డైలీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు 200. జస్ట్ యాడ్ దగ్గర ఇక్కడ మీరు పైన 1 hour పెట్టుకున్నారు కదా, మరి ఇక్కడ వీళ్ళు 5 minutes చెప్తున్నారు కాబట్టి మనం 5 minutes లోనే ఉండాలి. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని క్లోజ్ అని క్లిక్ చేయండి. వచ్చిందా 5 minutes క్లోజ్, 5 minutes క్లోజ్. ఇప్పుడు దీని పక్కనే ఉంది హయ్యర్ దాన్, పక్కనే ఉంది 5 minutes డైలీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. జస్ట్ మీరు DEMA ఇది తీసుకొని 20 ఉంది, ఆ డైలీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. పీరియడ్ ని 200 సరిపోయిందా. 5 minutes క్లోజ్ హయ్యర్ దాన్ 5 minutes డైలీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్లోజ్ 200 0 కదా. ఇది ఒక కండిషన్. ఇప్పుడు అనదర్ కండిషన్ సేమ్ ఇలానే MACD అని ఉందంతే, మనం జస్ట్ MACD వచ్చేస్తుంది. వచ్చిందా, సేమ్ వచ్చిందా. అలానే మీరు ప్రతి దానికి సంబంధించి వేరే వాటిని చూసి మీరు మీ ఓన్ గా చేస్తూ వస్తే మీకు అర్థమైపోతుంది మీ దగ్గర ఉన్నదాన్ని ఎలా చేయాలనేది. మీకు అక్కడికి డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు ఇదిగోండి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, నా దగ్గర ఈ స్ట్రాటజీ ఉంది, ఓకే దీని ఎలా చేయాలి నాకు చెప్పండి అని మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టినా నేను వాటన్నిటిని తీసుకొని మీకు నేను డెడికేటెడ్ వీడియో చేస్తా. బాగుంది కదా. బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయొచ్చు, మీన్స్ వర్చువల్ గా కూడా దీంట్లో మనం ట్రేడ్ చేసి చూసుకోవచ్చు. అలా నేను ప్రీవియస్ గా వర్చువల్ గా డిప్లాయ్ చేసినవి 19th January చేసినవి. ఏ స్టాక్స్ లో ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఏ స్టాక్స్ లో ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందని చెక్ చేస్తున్నాను. సో పర్టికులర్ గా దీంట్లో ఒక 26% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది, ఇందులో 31% దగ్గరగా మనం అనుకుంటున్న టైం ఫ్రేమ్ లో రిటర్న్ ఇచ్చింది. ఒకసారి ట్రేడింగ్ చార్జెస్ తీసేసి చూస్తే బానే ఉంది రిటర్న్ కూడా. ట్రేడింగ్ చార్జెస్ లేకపోయినా ఉన్నా కానీ మంచి రిటర్న్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా ఇది ఐ థింక్ ఈ వెబ్సైట్ రిలేటెడ్ గా మీకు అర్థమైందని. ఆల్రెడీ మీకు జీరోదా అకౌంట్ ఉండి అందులో మీరు ట్రేడ్స్ చేస్తున్నా అది కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి ఓపెన్ పొజిషన్స్ లో. మీకు దీని రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అర్థమైంది కదా మొత్తం వెబ్సైట్. మీకు చెప్పాను కదా ఇంకొక వెబ్సైట్ ఉంది, అది కూడా మీకు బెనిఫిట్, అది కూడా నేను మీకు చెప్తానని. అది సెన్సిబుల్. ఇది నేను మీరు రీసెంట్ గా కూడా న్యూస్ వీడియోలో చెప్పాను. ఇందులో ఇంపార్టెంట్ ది అనలైజ్ దగ్గరకు వచ్చి FIDI డేటా అని క్లిక్ చేయండి. ఇది బ్యూటిఫుల్ ఉంటది. ప్రతిరోజు మార్కెట్ ఎండ్ అయ్యాక FIS ఏ ఇండెక్స్ రిలేటెడ్ గా బులిష్ గా ఉన్నారు, ఉంటే ఎన్ని కోట్లు బై చేశారు, ఎన్ని కోట్లు సెల్ చేశారు, అండ్ ఎక్స్చేంజెస్ తో డైరెక్ట్ గా కనెక్టెడ్ గా ఉండే ప్రో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇండెక్స్ ఫ్యూచర్స్ ని బై చేశారా, సెల్ చేశారా, ఆప్షన్స్ రిలేటెడ్ గా కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ పరంగా ఎలా ఉన్నారు. క్లయింట్స్ అంటే మనం రీటైలర్స్, మనం అంటే మనమే కాదు, ప్రొప్రైటరీ డెస్క్లు ఉంటాయి, అండ్ ఎవరెవరైతే త్రూ బ్రోకర్ ద్వారా వాళ్ళ ఆర్డర్స్ ని పంపిస్తూ ఉంటారో వాళ్ళందరూ క్లయింట్స్ కిందకి వస్తారు. ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా ఆప్షన్స్ పరంగా క్లయింట్స్ ఎలా ఉన్నారు, త్రూ బ్రోకర్స్ ద్వారా వెళ్తున్న ఆర్డర్స్ ఎలా ఉన్నాయన్న డేటాని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది ఇంపార్టెంట్. దీంట్లో డైలీ ఓపెన్ చేసి చెక్ చేసుకొని నేనైతే చూస్తూ ఉండే డేటా అయితే ఇది. అండ్ ఎక్కడైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదనుకోండి, అసలు ఇది ఎలా చెక్ చేయాలని ప్రతి దగ్గర హౌ టు ఇంటర్ప్రిటేట్ దిస్ డేటా అని ఉంటది. ఇది క్లిక్ చేయండి. అది ఇంగ్లీష్ లోనో హిందీలోనో ఉంటది. లేదు మీకు మొత్తం వెబ్సైట్ పరంగా కంప్లీట్ డెమో కావాలంటే నేను ఈ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం వెబ్సైట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఈ ఫీచర్ లేదు, కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడుంటే ఇంకా బాగుండేది. చాలా టైం బ్యాక్ నుంచి డైలీ NSSQL చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ డేటా, బట్ ఇప్పుడు ఇక్కడే మనకి అవైలబిలిటీలో వచ్చేస్తుంది. ఈవినింగ్ మనకి డేటా అప్డేట్ అవగానే. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఆర్ ఆప్షన్స్ ని మీరు బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఆప్షన్ సెల్లింగ్ బయింగ్, దెన్ జస్ట్ వాచ్ లిస్ట్ అనే దగ్గరికి రండి, యాడ్ క్లిక్ చేయండి. వాచ్ లిస్ట్ 1 వద్దు, వాచ్ లిస్ట్ 2 లో యాడ్ చేద్దాం ఫ్రెష్ గాని. సో నిఫ్టీ కాల్ ఏ స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించింది 22,000 కాల్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు. 22,000 కాల్ జనవరి వద్దులేండి, ఫిబ్రవరిది సెల్ చేద్దాం అనుకుంటున్నారు. అది యాడ్ చేసుకోండి ఫస్ట్. ఈవెన్ ఇంకొకటి కాల్ కదా, పుట్ కూడా అనుకుందాం. 21,000 పుట్ సెల్ చేయాలనుకుంటున్నారు. 21,000 పుట్ ఎప్పుడుది,
కాల్ కదా ఇది ఎప్పుడు 1st February సెల్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేశాక బై అండ్ సెల్ క్లిక్ చేయొద్దు, అది క్లిక్ చేస్తే 0 దాకా వెళ్ళిపోద్ది. ఇక్కడికి వచ్చి మోర్ దగ్గరకు వచ్చి వర్చువల్ పోర్ట్ఫోలియోస్ దగ్గరకు వచ్చి అక్కడ క్లిక్ చేసి అప్పుడు చేయండి. బై చేస్తారా సెల్ చేస్తారా, సెల్, యాడ్ టు వర్చువల్. సో లేకాంత్ ఇంట్రాడే అని పెట్టాను, క్రియేట్ న్యూ. ఇక్కడ నేను డెమో అని ఇస్తాను, డెమో, స్ట్రాటజీ నేమ్, ఆప్షన్, సెల్లింగ్, ఓకే, క్రియేట్. అందులో ఈ ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్లింగ్ కి పెట్టేశాను, ఓకేనా. మళ్ళీ పుట్ ఆప్షన్ కూడా సెల్లింగ్ కి పెట్టేస్తాను. వర్చువల్ పోర్ట్ఫోలియోస్, సెల్, యాడ్ టు వర్చువల్ పోర్ట్ఫోలియో, డెమో, నెక్స్ట్, ఆప్షన్ సెల్లింగ్, డన్, ఓకేనా. ఇప్పుడు ఇది మన వర్చువల్ పోర్ట్ఫోలియో. అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇదిగోండి ఇక్కడికి వచ్చి యాడ్ ఆర్డర్స్ పెట్టచ్చు, ఆర్ ఎడిట్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, వీటిని అనాలిసిస్ చేయొచ్చు. అనలైజ్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఎక్కడ మాక్సిమం ప్రాఫిట్ ఉంది, ఎక్కడ మాక్సిమం లాస్ ఉంది, అండ్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎలాంటి ఓఐ డేటా బిల్డ్ అవుతుంది, మొత్తం ఆప్షన్ చైన్. ఇది మీకు గ్రీన్ బార్స్, రెడ్ బార్స్ అవన్నీ ఆప్షన్ చైన్. అది నేను మీకు డెడికేటెడ్ వీడియోలో చెప్పాను. మొత్తం మీరు ఇంక్లూడింగ్ గ్రీక్స్ తో పాటు మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం కూడా ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కూడా జెరదా వాళ్ళకి మాత్రమే ఫ్రీ. మిగిలిన వాళ్ళు 800 రూపీస్ పర్ మంత్ కట్టాలి. సుమారు 10,000 దగ్గరగా వెళ్తుంది. కొంత బిలో 10,000 బిలో 9,600 అవుతుంది అనుకుంటా. ఇది కూడా మనకి ఓన్లీ జెరదా వాళ్ళకి మాత్రమే ఫ్రీ. రిమైనింగ్ మొత్తం అందరికీ కూడా ఇది పెయిడ్ వెబ్సైట్. సో బోత్ స్ట్రీక్ అండ్ ఈ సెన్సిబుల్ ప్లాట్ఫామ్స్ ఇతర బ్రోకర్స్ ని వాడుతూ డబ్బులు కడుతున్న వాళ్ళు ఆపేసండి, జిరోదా ద్వారా యూజ్ చేయండి. ఒకవేళ జిరోదా అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేద్దాం అనుకుంటే, టు బి ఫెయిర్, ఓపెనింగ్ కి 200 దగ్గరగా ఎంతో పడుతుంది. అండ్ ఇయర్లీ మెయింటెనెన్స్ కూడా మీరు క్వార్టర్లీ కట్ చేస్తుంటారు. టోటల్ గా వాళ్ళు ఇయర్ కి మీ దగ్గర నుంచి తీసుకునేది 350 అరౌండ్. సో ఇవి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ 2 వెబ్సైట్స్ ని మీరు యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు, ఫుల్ ఫీచర్స్ ని వాడాలనుకుంటున్నారంటే మీ దగ్గర ఉంటే జిరోదా అకౌంట్ తో లాగిన్ అయిపోండి. జిరోదా అకౌంట్ లేదంటే జిరోదా అకౌంట్ ఓపెనింగ్ కోసం మన ఛానల్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న జిరోదా అకౌంట్ రిఫరల్ లింక్ ని యూజ్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మీకేం డిఫరెన్స్ ఉండదు. బట్ మన ఛానల్ రిఫరల్ లింక్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి మాకు కొంత బెనిఫిట్ ఉంటుంది. సో మన ఛానల్ ని చూస్తున్న కంటెంట్ వాల్యుబుల్ అని మీరు అనుకుంటే త్రూ డైరెక్ట్ వెబ్సైట్ కి బదులు మన ఛానల్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.